Hi friends, welcome back to my channel once again, physics channel. Today's class will be discussing about in electrostatics derivations 4 marks and 5 marks for intermediate. And also these are very important for numericals in MSET as well as NEET examinations. Okay na? So eval class lo మనం will be discussing about infinity long wire derivation. Infinity or long wire carrying current I. What is electric field intensity? Okay na, అర్థమవుతుందా మీకు? Today we will be calculating the electric field intensity vector for long wire. For example, infinity లో ఇది వైర్ అండి, ఇది infinity long wire అనుకుందాం. Positive charge. Okay na, ఇది ఎలా ఉంది? Infinity. It is going somewhere. అలాగే ఇటు పక్క కూడా ఇన్ఫినిటీ మైనస్. సో లాంగ్ వేర్ అని ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పాను, ఐదర్ లాంగ్ వేర్ ఆర్ ఇన్ఫినిటీ, బోత్ ఆర్ సేమ్. సో ఇన్ఫినిటీ వైర్ అంటే మనకి ఇక్కడ ఒక ఇమాజినరీ సిలిండర్ కన్స్ట్రక్ట్ చేద్దాం. వైర్ అంటే ఎలా ఉంటుంది? ఇమాజినరీ సిలిండర్. లెట్ us construct an imaginary cylinder, okay, of radius r. సో ఇది రేడియస్ r, ఓకేనా? Please make a note, this is an imaginary cylinder. Okay na? Imaginary cylinder. Imaginary. Okay na? Cylinder. Okay, now what we'll do is, we'll try to calculate electric field intensity for infinity long wire by using Gauss laws. Okay na? By using Gauss laws. మనందరికీ తెలుసు గాజ్ లాస్ ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్స్లో కానీ దేంట్లో కానీ లేదా మ్యాగ్నెటిజంలో కానీ, ఇంటిగ్రల్ క్లోజ్డ్ సర్క్యూట్, ఓకే, ఈ డాట్ డిఏ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ చార్జ్ ఇన్సైడ్. వెరీ ఇంపార్టెంట్. అదవుతుందా? గాజ్ లాస్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఆర్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజంలో అయితే ఈ బదులు ఏ వాడతాం? బి వాడతాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్. ఓకేనా? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాడు, అక్కడ కూడా ఏరియా డిఏ లేదా డిఎస్ లేదా ఇక్కడ డిఏ. ఓకేనా? ఐదర్ యూ కెన్ యూజ్ ఏరియా స్మాల్ ఎలిమెంటల్ ఏరియా డిఎస్ ఆర్ డిఏ. సో దీస్ ఆర్ వెరీ ఫేమస్ లాస్ అండి, గాజ్ లాస్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఆర్ మ్యాగ్నెటిజం. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ ఇంటిగ్రల్ క్లోజ్డ్ సర్క్యూట్, వాట్ ఎవర్ ఏరియా యూ టేకెన్, ఓకే, ఇంటూ ఈ డాట్ సర్ఫేస్ ఏరియా, స్మాల్ ఏరియా, ఎలిమెంటల్ ఏరియా ఈజ్ గివెన్ బై 1/ε0 టైమ్స్. అంటే permittivity of the free space, the value మనకు ఆల్రెడీ తెలుసు, 9 × 10⁹ is equal to 1/4πε0. And what is QAR? Charge inside. How much charge is flowing inside the whatever surface considered. Okay na? ఇది Gauss laws. So ఇది ఉపయోగించి మనం will try to calculate for infinity long wire అండి. వెరీ important. Please listen carefully. First of all, ఇవన్నీ సర్ఫేస్ చూద్దాం. సర్ఫేస్ 1, సర్ఫేస్ 2, సర్ఫేస్ 3. సో సిలిండర్కి 3 సర్ఫేస్, టాప్ సర్ఫేస్ 1, బాటమ్ సర్ఫేస్ 1 అండ్ కర్వ్డ్ సర్ఫేస్. ఓకేనా? నౌ యాజ్ వి నో ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ చెప్పాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్లో ఏంటి? పాజిటివ్ ఛార్జ్ నుంచి ఫీల్డ్ వెళ్ళిపోతుంది బయటికి, నెగిటివ్ ఛార్జ్ వైపు వస్తుంది. చూడండి, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎ పాజిటివ్ ఛార్జ్, ఫీల్డ్ విల్ బి గోయింగ్ అవే. ఓకేనా? ఫీల్డ్ విల్ బి గోయింగ్ అవే. అలాగే నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఫీల్డ్ విల్ బి కమింగ్ టువర్డ్స్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ఛార్జ్. ఓకేనా? అలాగే నెగిటివ్ ఛార్జ్ ఇట్ కమ్స్ టువర్డ్స్. సో విల్ అప్లై ద కాన్సెప్ట్ హియర్. ఇది పాజిటివ్ ఛార్జ్ కదా, సో ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ప్లీజ్, ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ప్లీజ్ మేక్ ఎ నోట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? So positive charge field will be going away, for negative charge field will be coming away. So it could ante, field will be going away from the positive charge. Okay, okay, field will be going away. Okay na? ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఈ రెండు సర్ఫేసెస్ ఎలా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఆల్రెడీ గాజ్ లాస్ ఏం చెప్తుంది? ఇంటిగ్రల్ ఈ డాట్ డిఏ. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఎలా ఉందండి? దీనికి పెర్పెండిక్యులర్ కదా, చూడండి ఒకసారి. ఇదిగోండి, ఈ బార్కి ఈ సర్ఫేస్ ఎలా ఉంది? పెర్పెండిక్యులర్. ఓకేనా? అలాగే ఈ సర్ఫేస్ ఎలా ఉంది? దిస్ ఇస్ ఆల్సో పెర్పెండిక్యులర్.
బట్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ చూసుకోండి, కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ నాట్ పర్పెండిక్యులర్, మేక్ ఎ నోట్. తర్వాత ఈ సర్ఫేస్కి ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ డిఏ. అలాగే ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డిఏ. అర్థవుతుంది? ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్ హియర్? Because according to our concept, area vector ఎప్పుడు కూడా surface కి, I told in the previous videos, it will be perpendicular to surface. So area vector is perpendicular to this one. So whenever it is perpendicular, surface 1 plus surface 2, what happens? E is 0 please. Electric field. ఎందుకు? Because E is perpendicular కాబట్టి E dot product. What is dot product? EA cos 90 degrees. ఎప్పుడైతే పెర్పెండిక్యులర్ ఉంటుందో ఇక్కడ ఇంటిగ్రేషన్లో చూడండి, ఇంటిగ్రల్ E, that is modulus of E, modulus of dA into cos, యాంగిల్ ఎంత చూడండి ఇక్కడ యాంగిల్, వాట్ ఈస్ యాంగిల్ ఇయర్, E into dA 90 degrees. సో cos 90, cos 90 జీరో కాబట్టి ఇది మొత్తం జీరో అయిపోతుంది. సో సర్ఫేస్ 1 అండ్ సర్ఫేస్ 2 we have zero value, electric field intensity ఇక్కడ జీరో. క్లియర్? Now the only electric field intensity will be for curved surface. Curved surface కి ఎలా ఉంటుంది అంటే చూడండి, it will be radial, it is coming outside. చూడండి ఇలా ఉంటుంది, కర్వ్డ్ కదా, ఇలా కర్వ్ ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి రేడియల్లీ కమింగ్ అవుట్ సైడ్. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఐ కన్సిడర్ ఎ స్మాల్ ఏరియా డిఏ. ఓకేనా? సో చిన్న మొక్క ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా? స్మాల్ ఏరియా డిఏ, డిఏ, డిఏ. ఓకేనా? సో ఈ డిఏకి ఎలా ఉంటుంది, రేడియల్ అంటే కమింగ్ అవుట్ సైడ్. ఓకేనా? ఈ డిఏ ఎలా ఉంటుంది, కమింగ్ అవుట్ సైడ్. ఓకేనా? సో వాట్ ఎవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ థింగ్. అంటే డిఏ ఇటువైపు ఉంది తీసుకుంది, ఈ కూడా అటువైపు ఉంది. నౌ అప్లై ద గాస్ లా ఫర్ ఓన్లీ దిస్ సర్ఫేస్. ఈ సర్ఫేస్ పెర్పెండిక్యులర్ కాబట్టి జీరో అయిపోయింది. నౌ విల్ అప్లై ఫర్ దిస్ వన్. సో ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఈ dot dA is equal to 1 by epsilon naught times charge inside. So already positive charge is going inside Qi. So integral. Okay na? So integral dot product of these two, and modulus of E, modulus of A into cos. So dA and E both are in same direction, and theta is equal to 0 degrees. So Q inside charge by epsilon naught. So modulus of A and E, dA modulus అంటే dA, cos 0 అంటే 1. ఓకే? ఇంటిగ్రల్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు Q inside by epsilon naught. సో బికాస్ ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఎ యూనిఫామ్. ఓకేనా? ఏ సైడ్ తీసుకున్నా రేడియల్గా ఉంటుంది కాబట్టి ఈ ఈజ్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అవుతుందా? కాన్స్టెంట్ అవ్వదు ప్లీజ్. ఓకేనా? ఈ మనం ఫైండ్ అవుట్ చేయాలి ప్లీజ్. వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ఈ. సో ఇక్కడ డిఏ. ఓకేనా? డిఏ అంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ అంటే ఏ కదా. అర్థం మీకు పాయింట్ ఇక్కడ. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ? స్మాల్ ఎలిమెంట్ డిఏ కానీ డిఎక్స్ కానీ డిజెడ్కి ఏంటి? ఏ. ఓకేనా? సో ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇన్సైడ్ బై ఎప్సిలాన్ నాట్. ఓకేనా? నౌ హియర్ ప్లీజ్ మేక్ ఎ నోట్. వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ దిస్ కర్వ్డ్ సర్ఫేస్? ఈ కర్వ్డ్ సర్ఫేస్ సిలిండర్ ఏరియా ఎంత? ఏరియా ఇస్ గివెన్ బై 2 pi r ఇంటూ హైట్ ఆఫ్ ద సిలిండర్. హైట్ ఆఫ్ ద సిలిండర్ సపోజ్ ఎల్ అనుకుందాం ప్లీజ్. లెట్ ద హైట్ ఆఫ్ సిలిండర్ బి ఎల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది? ఏరియా అంటే ఇక్కడ ఏరియా ఇస్ నథింగ్ బట్ 2 pi r పెరిమీటర్ ఇంటూ హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ 2 pi r ఇంటూ ఎల్. దిస్ ఇస్ ఏ. ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్ హియర్? మీకు అర్థమవుతుంది ఇక్కడ? అఫ్ కోర్స్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇందా నేను చెప్పింది కరెక్టే, కాన్స్టెంట్. ఎందుకంటే త్రూ అవుట్ ఈ రేడియల్గా పాస్ అవుతుంది. సో మీరు ఎక్కడ చిన్న మొక్క తీసుకున్న సర్ఫేస్ ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్. సో అందుకే నేను బయటకు తీసి ఓన్లీ ఇంటిగ్రేషన్ ఈ ఒక్కదానికే చేశాను. ఇక్కడ అర్థమైంది పాయింట్. మళ్ళీ మీకు కావాలంటే స్టెప్ చూపిస్తాను. యాజ్ ఈజ్ కాన్స్టెంట్ ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్ ఓన్లీ ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇన్సైడ్ బై ఎప్సిలాన్ నాట్. Therefore, E into dA integration A కాబట్టి A వాల్యూ ఎంత? కర్వ్డ్ సర్ఫేస్ 2 pi r into L. That is equal to Q inside by epsilon naught. నా మనకి ఇందాక క్వశ్చన్ ఏమడిగాం మనం? ఇన్ఫినిటీ లాంగ్ వైర్కి వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అడిగాం. అర్థమైంది ఇందాక ఇక్కడ ఈ విల్ బి కాన్స్టెంట్ ఆఫ్ కోర్స్. కాన్స్టెంటే ప్లీజ్, ఎందుకంటే రేడియల్ కాబట్టి. Therefore, E that is vector is given by
1 by 2 pi RL Q by epsilon naught. So this is the electric field intensity for the infinity long wire. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. Now if lambda is the linear density, now what is charge per linear density? Q by L. If lambda is the linear density, what is charge density? Okay, that is linear charge density per unit length. So density is equal to Q by L. లేదా lambda into L is equal to Q. Substitute here. So substitute చేస్తే మీకు ఎంత వస్తుంది ఫార్ములా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ E bar is equal to Q బదులు ఏం చేస్తాం? lambda L by 2 pi RL into epsilon naught. LL gets cancelled, therefore E bar is equal to lambda by 2 pi R epsilon naught. So this is the electric field intensity for infinity long wire. Either long wire అడగవచ్చు ఎగ్జామ్లో, లేదా ఇన్ఫినిటీ అనవచ్చు. అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి? కన్సిడర్ ఇమాజినరీ సిలిండర్. ఇట్ హ్యాస్ 3 సర్ఫేసెస్, టాప్ అండ్ బాటమ్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్. టాప్ బాటమ్ ఎలా నీకు పాజిటివ్ చార్జ్ అవే వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఏరియా వెక్టర్ పర్పెండ్ ఉంటుంది సర్ఫేస్కి. సో ఇది 0 అయిపోతుంది బికాస్ కాన్స్టెంట్ 0 ఓన్లీ ఫర్ కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్కి ఎలా ఉంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రేడియల్గా ఉంటుంది. Therefore DA and E will be in same direction. Theta is equal to 0, cos 0 1 కాబట్టి integration will do by Gauss laws. And make a note here, E is constant throughout because make a note. ఇందా మీకు పొరపాటు కాన్స్టెంట్ కాదని చెప్పాను. E will be constant throughout for the radial surface. So constant, take it outside, integral of dA is A. And what is curved surface area? Perimeter into length or height. So 2 pi R into height of the cylinder or length of the cylinder. So therefore, what is charge density? That is linear charge density, charge per unit length. So lambda is equal to Q by L or lambda L is equal to Q. Substitute in the place of charge inside. So then L will be cut అయిపోతుంది. Final electric field intensity for the infinity long wire is nothing but lambda, that is linear charge density by 2 pi R. R is the radius of the cylinder into epsilon naught. Epsilon naught is the perimeter of the free space. Okay na? So this is how you have to derive. Again we will be meeting in the next video.